నమస్కారం అక్క. నమస్కారం. ఏదైనా ఏ బంధం అయినా సరే భార్యాభర్తల బంధానికి సంబంధించి అక్రమ సంబంధాలు అయిపోయినాయి. 2, 3 పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు అక్కా తమ్ముళ్ళు పెళ్లి చేసుకునే పరిస్థితులకు వచ్చాయి. కర్ణాటకలో జరిగింది ఇన్సిడెంట్. దీని మీద ఏం మాట్లాడతారు? ఇది మరీ దారుణంగా ఉంది. నేను ఎక్కడ వినలేదు కూడా. ఇది మరీ దారుణంగా ఉంది. కానీ ఉండంగా పాపాలు ఎక్కువైపోతున్నాయి. అందుకే బాగా భూకంపాలు అన్నీ కొట్టకపోతున్నాయి ఊళ్ళు. అసలు అట్లా జరగకూడదు కదా. అది తప్పు కదా. ఒక తల్లి కడుపుని పుట్టినాక అన్న అన్నాక అన్నే, తమ్ముడు అన్నాక తమ్ముడే కదా. అసలు ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు నాకు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. ఇది చాలా దారుణంగా ఉంది. చాలా రోతగా కూడా ఉంది. వినటానికి కూడా రోతగా ఉంది. అన్న అన్నాక అన్నే, తమ్ముడు అన్నాక తమ్ముడే. అసలు ఇలా చేయటం ఏంది? బుద్ధి ఉందా లేదా? అసలు చదువుకుంటున్నారా లేదా అర్థం కావట్లేదు నాకు. ఒక ఇంట్లో చెల్లిని చేసుకోవటం ఏంది అన్న? ఇది చాలా రోతగా ఉంది. వినటానికి కూడా ఇంకా ఉండంగా వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా అలా తయారవుతారో అనిపిస్తుంది. చప్పిపడేయాలి అట్లాంటి వాళ్ళు. అసలు ఉంచకూడదు. అది ఎందుకు నాకు తెలిసినంత వరకు అయితే అదే. మరి ఎందుకు ఇలా అవుతున్నారు అంటే వాళ్ళ తమ్ముడు ఆవిడ్ని వదిలిపెట్టలేక చేసుకున్నా అని చెప్పి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నారంట. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదంట. చీ, ఎంత దారుణంగా ఉంది. ఇంట్లో వాళ్ళు దేనికి ఒప్పుకోవాలా? వాళ్ళు పారిపోయి పెళ్లి చేసుకుని ఇంట్లో వాళ్ళ మీదే కేసు పెట్టారు. అట్లయితే వాళ్ళని పట్టుకొని జైల్లో వేయాలి. వాళ్ళని చూసి మళ్ళీ వేరే వాళ్ళు చేస్తారనమాట. అట్లా ఉండకూడదు. అసలు అది ఇంకా బారుకి ఏదో కొనసాగకూడదు. అన్నా జిల్లా సంబంధానికే అందరికి వచ్చింది బ్యాడ్. అది అంటే నార్మల్ గా భార్య భర్తల సంబంధం అంటే ఒక భార్య ఒక భర్త మాత్రమే మనకు తెలిసింది. కానీ 2, 3 పెళ్లిళ్ళు చేసుకోవడం అక్రమ సంబంధం. ఇదంటే ఇది ఫస్ట్ కాంచి సహజంగా వస్తుంది. కానీ అన్నా జిల్లా చేసుకోవటం అంటే అది అసలు అది చండాలంగా తింటానికి కూడా. అది అసలుకి అది కొనసాగకూడదు. అది అసలు దాన్ని అసలు ఎవరు కూడా అంగీకరించకూడదు. అసలు ఇప్పుడు మద్దతు ఇస్తున్నారంట వాళ్ళకి. అంటే ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి వాళ్ళకి హాని ఉంది అన్న ఉద్దేశంతో పోలీసుల సపోర్ట్ కోసం పోలీసుల కోసం వెళ్ళారు. పోలీసులు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? వీళ్ళక ఎందుకు ఇవ్వాలి కదా ప్రతి వేరే వాళ్ళు కూడా అలా చేయడానిక? అసలు ఏమన్నా అన్నా జిల్లా అనుబంధం ఇంకా ఉంటుందా? ఇంకా అందరూ అదే చేస్తారు. ఇక థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నమస్తే. పెళ్లి అంటే మనకు భార్య భర్తలు మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఏందో అక్కా తమ్ముళ్ళు పెళ్లి చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అక్కా తమ్ముడు అయితే చేసుకోకూడదండి. అది మన భారతీయ సంస్కృతిగా విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మంచి చెడు అనేది తల్లిదండ్రుల నుంచే వస్తుంది. తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టి వాళ్ళ ఆలోచనలు అవన్నీ కూడా మారుతాయి. దాన్ని బట్టి ఏం చేయాలంటే మనం ఇప్పుడు వాళ్ళకి భారతీయ సంస్కృతి అన్నా నేర్పాల. లేకపోతేనేమో మా వాళ్ళ తల్లిదండ్రులన్నా మార్చుకొని అట్ట కాదా ఎట్టా అని మనం ఇప్పుడు ఈ లోకంలో ఉన్నాం. మన భారతీయ సంస్కృతం ఇట్లా అక్కా తమ్ముడు పెళ్లి చేసుకోకూడదు, ఏదైనా ఉంటే ఏరేగా చూసుకోవాలా అనేది చెప్పాలా. లేదా వాళ్ళకు కూడా వెళ్ళలేదనుకో మన రిలేటివ్స్ ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కన్నా వాళ్ళకి చెప్పి చేయటం. లేకపోతే అంతగా మారపోతే కూడా సైకాలజిస్ట్ కాడికి తీసుకుపోయి చేయటం. ఇప్పుడు సంసారం అనేది ఓరితేనైనా చేసేదైతే ఆ లెక్కన బజార్లో కుక్కలు చేస్తున్నాయి, మనుషులు చేస్తున్నాయి. మనుషులకి కుక్కలకి తేడా ఏముంది? అప్పుడు మనం మనుషులు మానవ జన్మ ఒక్కసారే వచ్చేది. వచ్చినప్పుడు అది కరెక్ట్గా ఉంచుకోవాలంటే మన భారతీయ సంస్కృతం తల్లిదండ్రులు కాయించి మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళ గురించి తెలుసుకొని ఎంతో కొంత నేర్చుకునేది పిల్లలకి నేర్పాల. ఇప్పుడు కారులో తిరగటం, పబ్బుల్లో తిరగటం అయ్యే కానీ ఈ మన భారతీయ సంస్కృతం పిల్లలకి తెలియట్లా. అందుకని వాళ్ళు ఏంటంటే ఈ తాగిని కాయించి ఆడవాళ్ళు అయితే సరిపోద్ది, మగవాళ్ళు అయితే సరిపోద్ది అని ఎవరు అమ్మటి పడితే వాళ్ళు అమ్మటి పోతున్నారు. అది పోవటం మాత్రం అది తప్పు. మనం భారతీయులం కాబట్టి మనం భారతీయులు అనేది ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరికి కూడా మనకి సంస్కృతం నేర్పేవాళ్ళం. అంతేగాని అట్టా తిరిగే వాళ్ళం కాదు. వాయు వరుసలు లేకుండా అంటే ఇప్పుడు చాలా మందికి పెళ్ళిళ్ళు చేయట్లేదండి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల దాకా ఉద్యోగం వచ్చిన దాకా అది ఇది అని ఇప్పుడు వాళ్ళు తింటాండ్రు, ఉప్పు కారం తింటాండ్రు. తినేవాళ్ళు వాళ్ళు యవనం మీద ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో ఒకళ్ళు అని అట్టా ఉంటుంది అనమాట. అదే మన తల్లిదండ్రులు మనకి 20 ఏళ్ళకి 18 ఏళ్ళకి పెళ్లి చేశారు. అట్లా చేసింది అనుకో వాళ్ళకి బాధ్యత అనేది ఏర్పడిద్ది. పిల్లలు వాళ్ళందరూ ఉన్నారనుకో బాధ్యత అనేది ఏర్పడి పని చేస్తే కష్టం విలువ తెలిస్తే ఇవన్నీ ఆలోచనలు ఉండవు. తల్లిదండ్రులు సంపాదిస్తుండ్రు, కారులో తిరుగుతుండ్రు, డబ్బులు ఉంటున్నాయి, ఎవరు అమ్మడి పడితే వాళ్ళు అమ్మడి పోతుండ్రు. ఇంకా అదే సంస్కృతం అయిపోయింది.
ఉండే కొందికి ఎవరమ్మట ఎవరు పోయేది అనేది కూడా కాదు, తల్లి అమ్మట కూడా పోయే వాళ్ళు కూడా పుడతారేమో ఉండే కొందికి, చెప్పలేము. కాబట్టి మన సంస్కృతం నేర్పాలంటే మెయిన్ కార్లు, బంగ్లాలు, ఏసీలు కాదు. మన సంస్కృతం గుడికి పోవటం, పొద్దున్నే లేవగానే మనం ఏం పని చేయాలా, ఏంది మన చుట్టుపక్కల వాతావరణం ఎట్టుంది, చదువుతో పాటు కూడా మన తల్లిదండ్రులు కూడా ఎట్టుండేది అనేది నేర్పాలి పిల్లలకి. నా ఉద్దేశం అయితే అదండి. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.